నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జనసేన కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం కొత్తపేటలోని పలు ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న మహిళా మండలి భవనాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రోడ్లు, డ్రైన్లను పరిశీలించారు. రానున్న వర్షాకాలం నాటికి వర్షపు నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా డ్రైనేజ్ పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని, అదేవిధంగా సీళ్లు తొలగించాలని అధికారులకు సూచించారు. మళ్ళీ పనులు వాళ్ళు వచ్చినాక ప్రజలకు ప్రభుత్వం నుండి కావాల్సిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించడమే గ్రీవెన్స్ ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశాలతో తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శుక్రవారం తెనాలి టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల నుండి పలు అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరితగతిన సమస్యల పరిష్కారం జరుగుతుందని తెలిపారు. పెన్షన్లు, రోడ్లు, జొన్న కొనుగోలు తదితర సమస్యలపై పలు అర్జీలు వచ్చాయని చెప్పారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థకు సంబంధించి అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, పోలీసులు బాధితుల పట్ల సానుకూలంగా వ్యవహరించి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారం ప్రతి నియోజకవర్గంలో శుక్రవారం నాడు అక్కడున్న ప్రజలు ఏదైనా సమస్యలతో బాధపడతా ఉంటే ఆ సమస్యల పరిష్కారం కోసం అక్కడున్నటువంటి ప్రజాప్రతినిధుల్ని కలిసి ఆ సమస్యల పరిష్కారం కోసం వారు అక్కడ రిప్రజెంటేషన్స్ ఇవ్వమన్న మేరకి ఇది 4వసారి ఈ నియోజకవర్గంలో ఈ రకమైనటువంటి సభను ఏర్పాటు చేసుకొని వారి యొక్క సమస్యల పట్ల స్పందిస్తూ ఉన్నాం. ఈరోజు దాదాపు 25 పిటిషన్స్ వివిధ రూపాల్లో నియోజకవర్గం నుంచి రావటం జరిగింది. ఈ కాకుండా డొంక రోడ్లు వీటి గురించి ప్రత్యేకంగా అడగటం జరిగింది. అదేవిధంగా జొన్నల గురించి కూడా అడగటం జరిగింది. ఖచ్చితంగా రోడ్లు మంత్రి గారు అదేవిధంగా కేంద్ర మంత్రి గారితో మాట్లాడి రోడ్లు ఎక్కడ అవసరమైతే అక్కడ వేయవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా వాటిని పరిష్కరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. లేకపోతే మిగతా ఈ యొక్క విజ్ఞాపన పత్రాలు కదా, పెన్షన్లు, పోలీస్ కేసులు ఎక్కువ వస్తూ ఉన్నాయి, పోలీసులు పట్టించుకోవట్లేదని చెప్పి మరి ఇది ఒక నష్టంగా నేను పరిగణనలో తీసుకుంటా ఉన్నా. ప్రజా సమస్యల్ని పోలీసు వారు స్పష్టంగా పట్టించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వారికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎవరు మన దగ్గరికి వచ్చిన వాళ్ళు వేరే రకంగా భావించకుండా పేదవాడికి అన్యాయం జరుగుతుందనే భావన రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత పోలీసు వారి మీద ఉంది అని చెప్పి సవినయంగా మనం చేస్తూ ఉన్నా. అదేవిధంగా జగనన్న కాలనీలో ఇల్లు కడతానని చెప్పి డబ్బులు తీసుకొని ఇల్లు కట్టకుండా ఉన్న సందర్భాన్ని కూడా పోలీసు వారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఏమీ చేయట్లేదని చెప్పి
వారు చెప్తా ఉన్నారు. వెంటనే తక్షణమే కేసు కట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా పోలీసు వారిని కోరుతా ఉన్నా. అంతేకాకుండా ఈ రోజున ఈ యొక్క వైట్ కార్డు హోల్డర్స్ కానీ అదేవిధంగా మెడికల్ క్లెయిమ్స్ సిఎంఆర్ఎఫ్ సంబంధించిన అంశాలు కానీ వీళ్ళన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని అందరికీ తగు న్యాయం చేసే కార్యక్రమం ఇది. ఖచ్చితంగా ప్రతి వారం కూడా శుక్రవారం నాడు ఈ కార్యక్రమాన్ని మనం పెట్టుకుంటాం. తెనాలి మున్సిపల్ కార్యాలయ తరలింపు ప్రక్రియ శరవేగంగా జరుగుతుందని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. మున్సిపల్ కార్యాలయాన్ని మార్కెట్ కాంప్లెక్స్ లోకి మార్చనున్న నేపథ్యంలో శుక్రవారం చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అక్కడ జరుగుతున్న పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న మున్సిపల్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో నూతన భవనాన్ని నిర్మించాల్సిన అవసరం ఉన్నదని, ఇప్పటికే కౌన్సిల్ ఆమోదం కూడా తెలపడం జరిగిందని, ప్రస్తుతం ఉన్న భవనాన్ని కూల్చివేసి కొత్త భవనం నిర్మించే వరకు తాత్కాలికంగా మార్కెట్ కాంప్లెక్స్ లోకి కార్యాలయాన్ని తరలించడం జరుగుతుందని ఆమె తెలిపారు. జూన్ నాటికి కార్యాలయాన్ని తరలించాలన్న మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు పనులను వేగవంతంగా చేస్తున్నట్లు చైర్పర్సన్ రాధిక వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, పలువురు పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ ఆఫీస్ ఆ బిల్డింగ్ది టైం అయిపోతానా గత కౌన్సిల్లో కూడా మేము కౌన్సిలర్ సభ్యులందరం ఆమోదించి అక్కడి నుంచి ఎదురుగున్న మార్కెట్లోకి రావాలని అనుకుంటున్నాం. అందులో భాగంగా మన మినిస్టర్ గారు వచ్చి కూడా ఇమ్మీడియట్గా మీరు అది ఎక్కడ ఈ బిల్డింగ్లో ఎక్కడైతే ఉన్నారో ముందల మున్సిపల్ ఆఫీస్ అట్లా దాని టైం అయిపోయింది కాబట్టి అది రాలి పడుతుంది కాబట్టి జాగ్రత్త కోసం ఆయన చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడికి వచ్చేసి అధికారులు, మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు, అలానే ప్రతి ఒక్కరు మన ఆఫీసు ఎక్కడ ఎలా ఏర్పడుతుంటే బాగుంటుందని చెక్ చేసేదానికి రావడం జరిగింది. అందులో భాగంగా చూసి త్వరలోనే ఈ బిల్డింగ్ మన కౌన్సిల్ హాల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కౌన్సిల్ వారు మున్సిపల్ ఆఫీస్ బిల్డింగు పాతది అయిపోయింది, దీని ప్లేస్లో ఏదైనా కొత్తగా కట్టుకోవాలని చెప్పారు. దానిలో భాగంగానే రకరకాల సజెషన్లు ఉన్నాయి. లాస్ట్ మంత్ నాడు జరిగినటువంటి రివ్యూలో గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రి వారు రివ్యూ చేస్తూ మున్సిపల్ ఆఫీసు కూడా పాత అయింది కాబట్టి న్యూ బిల్డింగ్ రావాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా వేరే లొకేషన్ ఒకటి ఐడెంటిఫై చేశారంటున్నారు, దాంట్లోకి షిఫ్ట్ అవ్వండి. దీని కార్యక్రమం చూడవలసి ఒక ఇది సూత్రప్రాయంగా చెప్పారు. దానిలో భాగంగానే కౌన్సిల్ వారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మార్కెట్ ఏదైతే ఉందో ఎంజిఎం మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దీంట్లో 2 ఫ్లోర్లు ఖాళీగా ఉన్నాయి. దీంట్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకొని ఆఫీస్ అందరూ ఆల్ వింగ్స్ అండ్ అందరూ కూడా దీంట్లోకి షిఫ్ట్ అయిపోతే కనుక ఆ బిల్డింగ్ అంతా కూడా ఓల్డ్ అయిపోయింది కాబట్టి అనేసి దానికి అనుగుణంగా ఈరోజు చైర్పర్సన్ గారు, నేను, మా ఇంజనీర్సు, ఇతర అధికారులు రావటమైంది. ఈ 2 ఫ్లోర్లు అన్ని విషయాలు గమనించడమైంది. ఏ సెక్షన్స్ ఎక్కడ ఉండాలి, ఏ ఆఫీసర్ ఎక్కడ కూర్చోవాలనేటువంటి ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ల కోసం ఈరోజు వచ్చాం. తెనాలి బోస్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన జేఎఫ్ఎస్ ఫిట్నెస్ స్టూడియోస్ ప్రారంభోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ఫిట్నెస్ సెంటర్ను ప్రారంభించారు. ప్రస్తుత తరుణంలో ఫిట్నెస్ సెంటర్ల ఆవశ్యకత పెరుగుతుందని, ఆరోగ్యవంతమైన జీవన విధానానికి ఇటువంటి ఫిట్నెస్ సెంటర్లు దోహదపడతాయని ఆలపాటి అన్నారు. ఈ సందర్భంగా ఫిట్నెస్ స్టూడియోస్ నిర్వాహకులు అనిల్, సుప్రియలను ఆయన అభినందించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన ఆఫర్లు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రత్యేక శిక్షణ పొందిన ట్రైనర్లచే శిక్షణ ఇవ్వబడుతుందని తెలిపారు. తెనాలి ప్రాంత వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో సుధాకర్, చంద్రశేఖర్, మోహన్ మాస్టర్, మురళి, ప్రేమ్రాజ్, ట్రైనర్లు ప్రభాజాయ్, రేవతి, కృష్ణ, నజీర్, హుస్సేన్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
తెనాలి పట్టణంలో జేఎఫ్ ఫిట్నెస్ సెంటర్ ఈరోజు ప్రారంభించుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఏ రకంగా ఉండగలం అనేది ప్రతి మనిషి కూడా ఆలోచించుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా స్త్రీ పురుషులనే భేదం లేకుండా యాక్టివిటీ అనేది ఉండాలి. రోజు పని చేసుకునే వాళ్ళకి యాక్టివిటీ ఉంటుంది, పని చేయకుండా ఉద్యోగం చేసుకునే వాళ్ళకి యాక్టివిటీ ఉండదు, మెదడు ఒకటే పని చేస్తూ ఉంటుంది. జనరల్గా స్టూడెంట్స్ కూడా రోజు క్లాస్ రూమ్లో కూర్చునే వాళ్ళకి, గ్రౌండ్లోకి వెళ్ళకుండా ఉండేవాళ్ళకి, లేదా ఇంట్లో ఉండి పెద్ద పని చేయకుండా ఉండేవాళ్ళకి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, చిన్ననాటి నుంచి వయసు మళ్ళిన వాళ్ళందరూ కూడా యాక్టివిటీ లేకపోతే ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. వాకింగా లేకపోతే జిమ్మా. జిమ్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే స్ట్రెంగ్తన్ అవటం. ఎప్పుడు కూడా ఫిజికల్గా స్ట్రెంగ్త్తో కూడినటువంటి బాడీ ఉంటే తొందరగా వృద్ధాప్యం వచ్చినట్టుగా ఆ ఫీలింగ్లోకి వెళ్ళాం. అందుకనే ప్రతి మనిషికి కూడా ఇలాంటి యాక్టివిటీ, ఫిట్నెస్ అనేది మనిషికి ఉండాలి. ప్రతి అవయవం కూడా ఎక్కడుందో ఆ రకమైనటువంటి ఆ అవయవం సక్రంగా పనిచేయడానికి ఫిట్నెస్ అనేది ఉండాలి. కాళ్ళకు కానీ, చేతులకు కానీ, ఛాతీకి కానీ, బ్యాక్ కానీ, థైస్కి కానీ, స్పైన్కి కానీ, అట్లాగే నెక్కి కానీ, వీటన్నిటికి కూడా ఏజ్ పెరిగే కొద్దీ ఫిట్నెస్ తగ్గుతూ ఉంటుంది. అందుకని ఆ ఫిట్నెస్ని కంటిన్యూ చేయాలంటే ఖచ్చితంగా స్ట్రెంత్ అనేది అవసరం. ఇలాంటి జిమ్స్ అవసరం. తర్వాత ఎవరికైనా సరే బాడీ బిల్డింగ్లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి బాడీ షేప్ చేసుకోవడం, షేప్తో పాటు రోజు కూడా బాడీ బిల్డింగ్ చేస్తూ ఉంటే స్ట్రెంత్ అవుతూ ఉంటుంది బాడీ. గేమ్స్కి పనికి వస్తుంది, స్పోర్ట్స్కి పనికి వస్తుంది. ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ రెగ్యులర్ లైఫ్ ఈ ఫిట్నెస్ అనేది ఉండాలి. తెనాలి జనసేన క్యాంపు కార్యాలయం నందు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 15 మంది లబ్ధిదారులకు మొత్తం 22,68,010 రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేశారు. ఎంతో మంది పేద ప్రజల వైద్య ఖర్చులకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో 15 మందికి గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఎవరైతే పాపం కష్టకాలంలో వైద్య సేవలకి ఖర్చు ఎక్కువైపోయి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారో ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వారికి నిధులు అందించడం జరుగుతోంది. అనేక వ్యాధులు మనకి ఎక్కువైపోయినాయి. ఎక్కువగా క్యాన్సర్ గురించి, యాక్సిడెంట్లు కానివ్వండి. సో ఈరోజు 15 మందికి 22,68,000 రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి వాళ్ళందరూ కూడా అందించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మన నియోజకవర్గంలో అటువంటి కుటుంబాలను ఆదుకోవడానికి నా వంతు నేను మా కూటమి ప్రభుత్వంలో భాగంగా ఎవరైనా ఆపదలో ఉంటే ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి వీలైనంత వరకు ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం.